టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో స్టార్ ప్లేయర్ ప్లేస్ ను భర్తీ చేసేదెవరు అనేది ఆసక్తి రేపుతోంది. ఈ రేస్ లో కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. కోహ్లీ స్థానంలో వీళ్లే బెస్ట్ అంటూ ఎక్స్పర్ట్స్ కూడా సూచిస్తున్నారు. అలా కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయగల ప్లేయర్ల జాబితాలో శుభ్మన్ గిల్ పేరు బలంగా వినిపిస్తోంది. గిల్ గతంలో ఓపెనర్ గా బరిలో దిగాడు. వన్డే వరల్డ్ కప్ లోనూ రోహిత్ తో కలిసి బ్యాటింగ్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ లో శుభ్మన్ స్థానంలో కోహ్లీని సెలెక్టర్లు ఎంపిక చేశారు. ట్రావెలింగ్ రిజర్వ్ కిందే గిల్ ఉన్నాడు. ప్రస్తుతం జింబాబ్వే టూర్లో టీమిండియాకు శుభ్మన్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. గతంలో టీమిండియా తరపున అద్భుతంగానే శుభ్మన్ రాణించాడు. ఫ్యూచర్ స్టార్ గా కితాబులు అందుకున్నాడు. సీనియర్ ప్లేయర్ గా అంతర్జాతీయ క్రికెట్లో కేఎల్ రాహుల్ కూడా తనదైన ముద్ర వేశాడు. ఓపెనర్ గా ఆడిన అనుభవం ఉంది. గత టీ20 వరల్డ్ కప్ లో ఓపెనర్ గానే బరిలో దిగాడు. ఆ తర్వాత జట్టుకు దూరమైన వన్డేల్లో ఇంపాక్ట్ చూపించాడు. కోహ్లీ టీ20లకు దూరం అవడంతో మళ్లీ కేఎల్ రాహుల్ వైపు టీం మేనేజ్మెంట్ చూసే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు 72 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 2265 పరుగులు సాధించాడు. ఐపీఎల్లోనూ మంచి పర్ఫార్మర్ గానే పేరు తెచ్చుకున్నాడు. విరాట్ ప్లేస్ లో ఆడేందుకు రుతురాజ్ గైక్వాడ్ కూడా పోటీ పడుతున్నాడు. అవసరమైతే నెంబర్ 3 ప్లేయర్ గాను గైక్వాడ్ ఆడగలడు. కోహ్లీ మాదిరిగానే రుతురాజ్ బ్యాటింగ్ స్టైల్ ఉంటుందనే వాదన ఉంది. ఈ యువ ప్లేయర్ 19 అంతర్జాతీయ టీ20లో బరిలో దిగాడు. 500 పరుగులు చేశాడు. 140కి పైగా స్ట్రైక్ రేట్ ఉంది. సంజు శాంసన్ కూడా విరాట్ ప్లేస్ ను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్లో 167 మ్యాచ్ల్లో 4419 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా మెరుగ్గానే ఉంది. 138.96 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. అయితే అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఎక్కువగా అవకాశాలు రాలేదు. టీ20 వరల్డ్ కప్ కు ఎంపికైన బెంచ్ కే పరిమితమయ్యాడు. సంజు శాంసన్ ఇప్పటి వరకు 25 అంతర్జాతీయ టీ20లో బరిలో దిగాడు. 374 పరుగులు సాధించాడు. ఐపీఎల్ అనుభవం అక్కడికొస్తుందనుకుంటే జట్టులో శాంసన్ కు ఛాన్స్ ఖాయమే అనే అంచనాలున్నాయి. రేసులో శ్రేయస్ అయ్యర్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం అయ్యర్కు బీసీసీఐ కాంట్రాక్ట్ లేదు. కానీ ఐపీఎల్లో రాణించాడు. కేకేఆర్ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. డొమెస్టిక్ టోర్నీలో రాణిస్తే కోహ్లీ స్థానానికి శ్రేయస్ అయ్యర్ కూడా పోటీ పడతాడనే చర్చ జరుగుతోంది.